వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు వీడియోలో మనము సోషల్లో వచ్చినటువంటి క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం. మనము సోషల్ కాంటెంట్లో వచ్చినటువంటి క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాము. మరి ఇందులో మొదటి క్వశ్చన్ గమనిస్తే, సూర్యునికి సంబంధించని వాక్యాన్ని గుర్తించండి. సూర్యునికి సంబంధించని వాక్యాన్ని గుర్తించండి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు, సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు. సెకండ్ వన్, సౌర కుటుంబానికి అవసరమైన వేడి కాంతిని సూర్యుడు అందిస్తాడు. థర్డ్ వన్, సూర్యుని ఉపరితలంపై దాదాపు 1,00,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఫోర్త్ వన్, భూమి నుండి సూర్యుడు సుమారు 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మరి ఇందులో ఏది సూర్యునికి సంబంధించని వాక్యం అంటే, మరి దీనికి ఆన్సరు థర్డ్ ఆన్సర్ ఇక్కడ. అంటే సూర్యుని ఉపరితలంపై దాదాపు 1,00,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేటువంటిది రాంగ్ అవుతుంది. మిగతావన్నీ కూడా కరెక్ట్. సూర్యుడు సౌర కుటుంబంలో మధ్యలో ఉన్నాడు. సౌర కుటుంబానికి అవసరమైన వేడి కాంతిని సూర్యుడు అందిస్తాడు. భూమి నుండి సూర్యుడు సుమారు 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ మూడు కూడా కరెక్టు. తర్వాత క్వశ్చను, శీతాకాల అయనాంతము సంభవించే రోజు 22 డిసెంబరా, 23 సెప్టెంబరా, 21 మార్చా, 21 జూనా? మరి దీనికి ఆన్సర్ మాత్రము ఫస్ట్ వన్ ఇక్కడ 22 డిసెంబర్ అనేటువంటిది శీతాకాల అయనాంతము సంభవించేటువంటి రోజు అనమాట ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా జిల్లాతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు. కృష్ణా జిల్లాతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు. మరి ఫస్ట్ వన్ బాపట్ల, పల్నాడు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లా. తర్వాత సెకండ్ వన్ గుంటూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు, ప్రకాశం జిల్లా. తర్వాత కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా. తర్వాత ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల. మరి దీనికి ఆన్సర్ మాత్రము ఫోర్త్ ఇక్కడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, తర్వాత బాపట్ల జిల్లా. ఇవి కృష్ణా జిల్లాతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి జిల్లాలు. తర్వాత క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ మనకి కొండల పేర్లు, తర్వాత అవి ఉండేటువంటి జిల్లాల పేర్లు ఇచ్చినాడు ఇక్కడ. సో ఫస్ట్ వన్ యారాడ కొండలు, నల్లమల కొండలు, శేషాచలం కొండలు. అవి ఉండేటువంటి జిల్లాలు ఏమంటే కర్నూలు, తిరుపతి, విశాఖపట్నము. దీనికి మనం జతపరిచినట్లయితే దీనికి ఆన్సర్ చూద్దాము. థర్డ్ ఇక్కడ. సో 1C, 2A, 3B. యారాడ కొండలు విశాఖపట్నము, నల్లమల్ల కొండలు కర్నూలు జిల్లా, శేషాచలం కొండలు తిరుపతి. సో ఇది దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇందులో మొదటి స్టేట్మెంట్, బౌద్ధ వాన్మయంలోని సుత్త పీఠికలో గల ఐదు నికాయలలో మూడవది మధ్యమ నికాయ. తర్వాత బి, బౌద్ధ వాన్మయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో మొదటిది దిగానికాయ. మరి ఇందులో ఏవి సరైన వాక్యం అంటే దీనికి ఆన్సర్ మాత్రము సెకండ్ ఇక్కడ, బి ఓన్లీ. అంటే బి మాత్రమే సరైనది, ఏ సరైనది కాదు ఇక్కడ. బౌద్ధ వాన్మయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో మొదటిది దిగానికాయ. ఇది కరెక్ట్ అవుతుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్, సరైన కాలక్రమ వరుసతో అమర్చిన రాజుల వరుసను గుర్తించండి. సరైన కాలక్రమ వరుసతో అమర్చినటువంటి రాజుల వరుసను గుర్తించండి. మరి దీంట్లో మొదటి ఆప్షను సముద్రగుప్త, బిందుసార, చంద్రగుప్త, సముద్రగుప్త, బిందుసార, చంద్రగుప్త మౌర్య, తర్వాత అశోకుడు. తర్వాత సెకండ్ వన్ చంద్రగుప్త మౌర్య, నెక్స్ట్ బిందుసార, అశోక, తర్వాత సముద్రగుప్త. థర్డ్ వన్ అశోక, చంద్రగుప్త మౌర్య, బిందుసార, సముద్రగుప్త. బిందుసారం, చంద్రగుప్త మౌర్య, సముద్రగుప్త, అశోక. దీనికి ఆన్సర్ సెకండ్ ఆన్సర్. చంద్రగుప్త మౌర్యుడు మొదటివాడు, తర్వాత బిందుసారుడు, దాని తర్వాత అశోకుడు, దాని తర్వాత సముద్రగుప్తుడు. ఇది సరైనటువంటి రాజుల వరుస క్రమం అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇవ్వబడినటువంటి ప్రదేశాలను వాటి ఉనికి ఆధారంగా ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చండి. ఇవ్వబడినటువంటి ప్రదేశాలను వాటి ఉనికి ఆధారంగా ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చండి. మనకి ఇచ్చినటువంటి ఇక్కడ ఆన్సర్లలో ఇచ్చినటువంటి ఆన్సర్లలో ఫస్ట్ వన్ సాంచి, బాదామి, అజంతా. సెకండ్ బాదామి, సాంచి, అజంతా. థర్డ్ వన్ అజంతా, బాదామి, సాంచి. ఫోర్త్ వన్ సాంచి, అజంతా, బాదామి. ఇక్కడ నుంచి అమర్చాలి. ఇక్కడ మనము ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చాలి మనం, అంటే పై ప్రాంతం నుండి కింది ప్రాంతానికి అనమాట. మరి దీనికి ఆన్సరు ఫోర్త్ ఇక్కడ, సాంచి, అజంతా, బాదామి. సాంచి మధ్యప్రదేశ్, అజంతా మహారాష్ట్ర, బాదామి కర్ణాటక. ఈ విధంగా అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, తైమూర్ దండయాత్ర కాలం నాటికి భారతదేశంలో ఢిల్లీ కేంద్రంగా పరిపాలించబడుతున్న సుల్తానుల వంశము.
తైమూర్ దండయాత్ర కాలం నాటికి భారతదేశంలో ఢిల్లీ కేంద్రంగా పరిపాలించబడుతున్న సుల్తానుల వంశం ఏదంటే మనకి ఇచ్చిన ఆప్షన్లు ఖిల్జీ వంశము, సెకండ్ వన్ తుగ్లక్ వంశము, థర్డ్ వన్ సయ్యద్ వంశము, ఫోర్త్ వన్ బానిస వంశం అనమాట. మరి దీనికి ఆన్సర్ మాత్రం సెకండ్ ఇక్కడ తుగ్లక్ వంశం. తుగ్లక్ వంశం కాలంలో తైమూర్ దండయాత్ర భారతదేశంలో జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఢిల్లీ కాపుర నగరాన్ని నిర్మించిన వారు ఎవరు? ఢిల్లీ కాపుర నగరాన్ని నిర్మించిన వారు ఏ వంశస్థులు అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లు బానిస వంశమా, తోమార వంశమా, ఖిల్జీ వంశమా, తర్వాత తుగ్లక్ వంశమా అని ఇచ్చినాడు ఇక్కడ. మరి ఆన్సర్ మాత్రం సెకండ్ ఇక్కడ తోమర వంశము. ఇది ఢిల్లీ కాపుర నగరాన్ని నిర్మించినటువంటి రాజవంశం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచండి. మనకి ఇచ్చినటువంటి లెఫ్ట్ సైడ్ భూమధ్యరేఖ ప్రాంతము, సవన్నా, తర్వాత ఎడారి ప్రాంతం, తర్వాత టైగా ప్రాంతము. రైట్ సైడ్ ఇక్కడ ఏముందంటే వాటి యొక్క ఉండేటువంటి అక్షాంశాలు ఇచ్చినాడు ఇక్కడ. 5 డిగ్రీ నుంచి 10 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 17 డిగ్రీ నుంచి 30 డిగ్రీల మధ్య ఉన్నటువంటి ఉత్తర దక్షిణ అక్షాంశాలు, 10 డిగ్రీ నుంచి 20 డిగ్రీల మధ్య ఉన్నటువంటి ఉత్తర దక్షిణ అక్షాంశాలు, 50 డిగ్రీల నుంచి 70 డిగ్రీల మధ్య ఉన్నటువంటి ఉత్తర దక్షిణ అక్షాంశాలు. సరే, దీనికి ఆన్సర్ చూద్దాం. దీనికి ఆన్సర్ మాత్రం ఫస్ట్ ఇక్కడ ACBD ఇవి. కాబట్టి చూస్తే ఇక్కడ మనం ఫస్ట్ భూమధ్యరేఖ ప్రాంతం ఉండేటువంటి అక్షాంశాల మధ్య ప్రాంతం ఏదంటే 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల మధ్య ఉన్నటువంటి ఉత్తర దక్షిణ అక్షాంశాలు ఉంటాయి. తర్వాత సవన్నా, ఇవి గడ్డి భూములు అనేటువంటివి సి ఆన్సర్ కాబట్టి 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య ఉన్నటువంటి ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంటాయి. తర్వాత ఎడారి ప్రాంతం, ఇది 15 డిగ్రీ నుంచి 30 డిగ్రీల మధ్య ఉన్నటువంటి ఉత్తర దక్షిణ అక్షాంశాలు. టైగా ప్రాంతము 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీల మధ్య ఉన్నటువంటి దక్షిణ ఉత్తర అక్షాంశాలు. తర్వాత ఢిల్లీ సుల్తానుల పాలనలో సుల్తాన్పూర్ రాష్ట్ర ధాన్యాగారంలో పనిచేసినటువంటి భక్తి ఉద్యమకారుడు ఎవరు? ఢిల్లీ సుల్తానుల పాలనలో సుల్తాన్పూర్ ఢిల్లీ ధాన్యాగారంలో పనిచేసినటువంటి భక్తి ఉద్యమకారుడు ఎవరంటే మనకి ఇచ్చిన ఆప్షన్లు కబీరు, గురునానకు, శంకరదేవ, సంత్ రవిదాస్. దీనికి ఆన్సర్ సెకండ్ ఇక్కడ గురునానక్. నెక్స్ట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ గురునానక్. తర్వాత క్వశ్చన్ చూస్తే మార్కెట్ల రకాలను చెందిన వాటిలో భిన్నమైనది కనుగొండి. మార్కెట్ల రకాలకు చెందిన వాటిలో భిన్నమైనది కనుగొండి. మనకి ఇచ్చిన ఆప్షన్లు స్థానిక మార్కెట్, సెకండ్ ప్రాంతీయ మార్కెట్, 3 జాతీయ మార్కెట్, నాలుగవది వారాంతపు మార్కెట్. దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇక్కడ వారాంతపు మార్కెట్ అనేటువంటిది ఈ వాటిలో భిన్నమైనటువంటిది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. మసునూరి నాయకుల రాజధాని రేకపల్లె. మసునూరి నాయకుల రాజధాని రేకపల్లె. ఈ నదీలోయ ప్రాంతంలో ఉండడం వల్ల ముస్లిం దండయాత్రల నుండి వ్యూహాత్మకంగా రక్షించబడింది. మరి ఇచ్చినటువంటి నదుల పేర్లు ఇక్కడ ఏమైనా తుంగభద్ర, నాగావళి, గౌతమి, శబరి. దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇక్కడ శబరి నది అనమాట. మళ్ళీ ఒకసారి చూద్దాము. మసునూరి నాయకుల రాజధాని రేకపల్లె. శబరి నదిలోయ ప్రాంతంలో ఉండడం వల్ల ముస్లిం దండయాత్రల నుండి వ్యూహాత్మకంగా రక్షించబడింది. తర్వాత నిజాముద్దీన్ ఔలియా వీరి శిష్యుడు. నిజాముద్దీన్ ఔలియా అనేటువంటి ఎవరి శిష్యుడు అంటే మనకు ఆప్షన్లు మొయినుద్దీన్ చిస్తి, సెకండ్ వన్ అబ్దుల్ ఖాదిర్ గిలానీ, థర్డ్ వన్ అబ్దుల్ రెహమాన్ జిలానీ దెహ్మీ, తర్వాత బాబా ఫరీద్. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఫోర్త్ వన్ ఇక్కడ బాబా ఫరీద్ దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత మొదటిసారిగా విపత్తు నిర్వహణ ఒక అభివృద్ధి అంశంగా ఈ పంచవర్ష ప్రణాళికలో నిర్ణయించబడింది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు 3వ పంచవర్ష ప్రణాళిక, 6, 10, 8. దీనికి ఆన్సర్ మాత్రం థర్డ్ ఇక్కడ 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ ఒక అభివృద్ధి అంశంగా పంచవర్ష ప్రణాళికలో నిర్ణయించబడింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ హక్కులు ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఆర్టికల్స్ ఉన్నాయి. ప్రాథమిక హక్కుల తర్వాత ఆర్టికల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి నాకు మొదటి హక్కు ఏమంటే మత స్వాతంత్రపు హక్కు, సెకండ్ వన్ పీడనాన్ని నిరోధించే హక్కు, థర్డ్ వన్ రాజ్యాంగ పరిహారపు హక్కు, తర్వాత ఫోర్త్ వన్ స్వేచ్ఛ హక్కు. ఆర్టికల్స్ 23, 24, 32, 25 to 28, 19 to 22. చాలా ఈజీ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి దీనికి ఆన్సర్ మనం చూస్తే ఒకసారి సెకండ్ ఇక్కడ CABD. మరి చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ మత స్వాతంత్రపు హక్కు. ఇది ఆర్టికల్ 25 నుంచి 28 వరకు అంటే
సి ఆప్షన్ కాబట్టి 25 నుంచి 28 వరకు ఉంటుంది. తర్వాత సెకండ్ వన్ ఇక్కడ పీడనాన్ని నిరోధించే హక్కు ఇది. దీనికి ఆన్సర్ ఏ. 23, 24 ఆర్టికల్స్ రెండు కూడా పీడనాన్ని నిరోధించే హక్కు గురించి తెలియజేస్తాయి. తర్వాత థర్డ్ వన్ రాజ్యాంగ పరిహారపు హక్కు. దీన్ని ఒక ఆర్టికల్ 32 ఆర్టికల్ అనమాట. తర్వాత ఫోర్త్ వన్ స్వేచ్ఛా హక్కు. ఇది 19 to 22. ఇవి స్వేచ్ఛా హక్కుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనమాట. తర్వాత క్వశ్చన్, ఈ క్రింది సన్నివేశం ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తోంది? ఈ క్రింది సన్నివేశము ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది? మనకి ఇచ్చినటువంటి ఇక్కడ స్టేట్మెంట్ ఏముందంటే, ఒక మహిళ అయిన కారణంగా రక్షణ బలగాలలో ఒక అధికారికి ప్రభుత్వం పదోన్నతి కల్పించకపోయినట్లయితే అనేటువంటిది ఏ హక్కులను ఉల్లంఘిస్తున్నట్టేది. దీనికి ఆన్సర్ సమానత్వ హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడన నిరోధించే హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. దీనికి ఆన్సర్ ఫస్ట్ ఇక్కడ సమానత్వ హక్కును ఇది ఉల్లంఘించినట్లు అవుతుంది. మహిళా అధికారికి ప్రభుత్వము పదోన్నతి కల్పించకపోతే అది సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చింది. మనకు ఆప్షన్లు April 1, 2009, April 1, 2010, October 2, 2009, October 2, 2010. దీనికి ఆన్సర్ మాత్రం సెకండ్ ఇక్కడ April 1, 2010. ఇది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం అనేటువంటిది 2009 అనేటువంటి చట్టము అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం. తర్వాత నెక్స్ట్, ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారము జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొంది. కాలుష్యరహిత నీరు, గాలిని పొందే హక్కు జీవించే హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. మరి ఆ యొక్క కేసు ఏదంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లలో సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, సురేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహారు, సురేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991. ఇవన్నీ కూడా మరి దీనికి ఆన్సర్ మాత్రం ఫోర్త్ ఇక్కడ సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొనడం జరిగింది. సో అందులో భాగంగా కాలుష్యరహిత నీరు, గాలిని పొందేటువంటి హక్కు జీవించే హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ చూస్తే, మెరుగైన గృహ, విద్య, ఆరోగ్య సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో జనాభా విస్తరణను ప్రభావితం చేసే కారకం ఏది? మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ భౌగోళిక అంశాలు, సెకండ్ సాంస్కృతిక కారకాలు, థర్డ్ వన్ ఆర్థిక కారకాలు, ఫోర్త్ వన్ సామాజిక కారకాలు. మరి దీనికి ఆన్సర్ ఇక్కడ ఫోర్త్ ఇక్కడ సామాజిక కారకాలు అనమాట. మెరుగైన గృహ, విద్య, ఆరోగ్య సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో జనాభా విస్తరణను ప్రభావితం చేసే కారకం ఏంటంటే సామాజిక కారకాలు. తర్వాత అంతరించిపోతున్న పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించిన అంతర్జాతీయ సంస్థ. అంతరించిపోతున్న పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించినటువంటి అంతర్జాతీయ సంస్థ సైట్స్, SITES సైట్స్, తర్వాత SCTIS, STIES, తర్వాత CITES. మరి దీనికి ఆన్సరు ఫోర్త్ ఇక్కడ CITES. ఈ సంస్థ అనేటువంటిది అంతరించిపోతున్నటువంటి పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించినటువంటి అంతర్జాతీయ సంస్థ అనమాట అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇనుము ఉక్కు పరిశ్రమ యొక్క ఉత్పాదకాలు. ఇనుము ఉక్కు పరిశ్రమ యొక్క ఉత్పాదకాలు మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ముడి ఇనుము బొగ్గు, బి సున్నపురాయి, సి శ్రమ భూమి, డి మూలధనం. మరి దీనికి ఆన్సర్ మాత్రం ఫోర్త్ ఇక్కడ ABCD 4 కూడా ముడి ఇనుము బొగ్గు, సున్నపురాయి, శ్రమ భూమి, మూలధనం ఇవన్నీ కూడా ఇనుము ఉక్కు పరిశ్రమ యొక్క ఉత్పాదకాలు. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ మొఘల్ చక్రవర్తిచే సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును దారాదత్తం చేస్తున్నట్లు ఒక ఫర్మానా ఇచ్చేలా ఒప్పించింది. మనకి ఇచ్చిన ఆప్షన్లు జహాంగీరు, షాజహాన్, ఔరంగజేబు, బహదూర్ షా జాఫర్. మరి దీనికి ఆన్సర్ థర్డ్ ఇక్కడ ఔరంగజేబు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, చెవిటి వారికి వినపడాలంటే పెద్ద స్వరంతో చెప్పాలి అన్నది ఎవరు?
మరి దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్ చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్, రాజ్గురు, భగత్ సింగ్. దీనికి ఆన్సర్ 4th ఇక్కడ భగత్ సింగ్ అనమాట. చెవిటి వారికి వినబడాలంటే పెద్ద స్వరంతో చెప్పాలి అని చెప్పినటువంటి వారు భగత్ సింగ్ గారు. తర్వాత 1929లో ఇతని అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం కోసం పోరాడాలన్న తీర్మానం చేయబడింది. మనకి ఇచ్చిన ఆప్షన్లు సుభాష్ చంద్రబోసు, సర్దార్ వల్లభాయ్ పటేల్, చిత్తరంజన్ దాసు, 4th వన్ జవహర్లాల్ నెహ్రూ. 4th ఆప్షన్ దీనికి ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ కోసం పోరాడాలన్న తీర్మానం చేయబడింది. ఇది 1929లో 1929. సో నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులతో కలుపుకొని భారత ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు ఎంత? దీనికి ఆన్సర్ 15,200 కిలోమీటర్సా, 8,615.6 కిలోమీటర్సా, 15,500 కిలోమీటర్సా, 7,516.6 కిలోమీటర్సా? అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులతో కలుపుకొని భారత ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం యొక్క మొత్తం పొడవు. దీనికి ఆన్సర్ 4th ఇక్కడ 7,516.6 కిలోమీటర్స్ అనమాట. తర్వాత సరైన వాక్యాన్ని గుర్తించండి. సరైన వాక్యము ఫస్ట్ స్టేట్మెంటు, వాతావరణం అనగా ఒక విశాల ప్రదేశంలో ఒక సుదీర్ఘ కాలంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల వైవిధ్యతలన్నింటి మొత్తాన్ని సూచిస్తుంది. బి, వాతావరణం అనేది ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితిని సూచిస్తుంది. మరి ఇందులో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అంటే చూద్దాం. ఇక్కడ ఆన్సర్ 2 ఆన్సర్ ఇక్కడ బి ఓన్లీ కరెక్ట్. ఇక్కడ బి ఏముంది, ఇక్కడ వాతావరణం అనేది ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితిని సూచిస్తుంది. ఇది సరైనటువంటి ఫస్ట్ మాత్రం కాదు ఇక్కడ. తర్వాత ఫ్రాన్స్ జాతీయ గీతం ఏది అన్నాడు ఇక్కడ. మరి ఫ్రాన్స్ జాతీయ గీతం ఏదంటే మనకి ఇచ్చిన ఆప్షన్లు గాడ్ సేవ్ ద కింగ్, సెకండ్ వన్ ద స్టార్ స్పాంగిల్డ్ బ్యానర్, తర్వాత క్యుమిగాయో, తర్వాత మార్సైల్స్. మరి దీనికి ఆన్సర్ మాత్రం ఇక్కడ 4th ఇక్కడ మార్సైల్స్ అనేటువంటిది ఫ్రాన్స్ జాతీయ గీతము అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, శాంతికి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డ నాజీ యుద్ధ నేరస్తులను విచారించడానికి అంతర్జాతీయ సైనిక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసిన ప్రాంతం ఏదన్నది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు బెర్లిన్, మ్యూనిచ్, పిట్స్బర్గ్, న్యూరెంబర్గ్ అంట. మరి దీనికి ఆన్సర్ ఇక్కడ 4th ఇక్కడ న్యూరెంబర్గ్ అనేటువంటిది శాంతికి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డ నాజీ యుద్ధ నేరస్తులను విచారించడానికి అంతర్జాతీయ సైనిక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం అవుతుంది అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రముఖ నియంత పినోచిట్ పరిపాలించిన దేశం ఏదన్నా ఇక్కడ. ప్రముఖ నియంత పినోచిట్ పరిపాలించిన దేశం ఏదంటే మనకి ఇచ్చిన ఆప్షన్లు అర్జెంటీనా, సెకండ్ వన్ క్యూబా, థర్డ్ వన్ వెనిజులా, 4th వన్ చిలీ. మరి దీనికి ఆన్సర్ మాత్రం ఇక్కడ 4th ఇక్కడ చిలీ. ప్రముఖ నియంత పినోచిట్ పరిపాలించిన దేశము చిలీ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకునే రోజు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. 15th జనవరి, 20th జనవరి, 20th జనవరి, 9th జనవరి, 25th జనవరి. ఆన్సర్ 25th జనవరి, ఇది తెలిసింది మీకు అందరికీ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఒకే భూభాగంలో అధిక ఉత్పత్తి సాధించగల అవకాశం గల ఉత్తమ పద్ధతులు. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏబిసిడిలో మొదటిది అధిక మొత్తంలో పురుగు మందులను ఉపయోగించడము, అధిక మొత్తంలో నీటిని ఉపయోగించడము, బహుళ పంటల సాగు, అధిక దిగుబడి విత్తనాలను ఉపయోగించడం. దీన్ని మరోసారి క్వశ్చన్ చూద్దాము. ఒకే భూభాగంలో అధిక ఉత్పత్తి సాధించడానికి అవకాశం గల ఉత్తమ పద్ధతులు ఏమంటే సరే దీనికి ఆన్సర్ చూద్దాం. ఇక్కడ మనము బి ఆన్సర్ సిడి. ఎందుకంటే అధిక మొత్తంలో పురుగు మందులు ఉపయోగించరాదు, తర్వాత అధిక మొత్తంలో నీటిని ఉపయోగించరాదు, ఇది కూడా కాదు. కేవలం సిడి మాత్రమే అధిక ఉత్పత్తి సాధించడానికి ఉన్నటువంటి ఉత్తమ పద్ధతులు అన్నమాట ఇవి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 2019-2020లో 18 నుండి 23 సంవత్సరాల వయసులోని వారి యొక్క ఉన్నత విద్యలోని స్థూల నమోదు నిష్పత్తి జీఈఆర్ ఎంత అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లు 27%, 40%, 15%, 10% అనమాట. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇక్కడ 27%, 27% అనమాట. తర్వాత మొట్టమొదటి విజయవంతమైనటువంటి బట్టల మిల్లు స్థాపించిన ప్రదేశం ఏదన్నాడు. మనకి ఇచ్చిన ఆప్షన్లు ముంబై, అహ్మదాబాదు, నాగపూరు, కోల్కతా. మరి దీనికి ఆన్సర్ మాత్రం ఫస్ట్ ఇక్కడ ముంబైలో మొట్టమొదటి విజయవంతమైన బట్టల మిల్లు స్థాపించబడినటువంటి ప్రాంతం అవుతుంది అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు 4 ఉన్నాయి ఇక్కడ. ఆన్సర్లు ఇక్కడ మన ఆప్షన్లు ఫస్ట్ వన్ సరికాని వాక్యం కావాలి మనకు. కొన్ని ఖనిజాల లోయ ఉపరితలపు ఇసుకలో
కొండ క్రింది భాగంలో ఒండ్రు నిక్షేపాలుగా ఏర్పడతాయి. సెకండ్ వన్, ఈ నిక్షేపాలను ప్లేసర్ డిపాజిట్లు అని పిలుస్తారు. థర్డ్ వన్, ప్లేసర్ డిపాజిట్లలో లభించే ఖనిజాలను తుప్పు పట్టే లక్షణం ఉంటుంది. ఫోర్త్ వన్, బంగారము, వెండి, తగరం, ప్లాటినము ఈ నిక్షేపాలలో లభించే ముఖ్యమైన ఖనిజాలు. సో చాలా ఈజీ క్వశ్చన్ ఇది, దీనికి ఆన్సర్ మాత్రం ఇక్కడ థర్డ్. ఇక్కడ ప్లేసర్ డిపాజిట్లలో లభించే ఖనిజాలకు తుప్పు పట్టే లక్షణము ఉంటుంది. ఇది సరికాని వాక్యం, ఎందుకంటే బంగారం, వెండి, తగరం, ప్లాటినం వీటికి తుప్పు పట్టే లక్షణం ఉండదు. సో థర్డ్ వన్ రాంగ్ ఆప్షన్ అవుతుంది అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జతపరచుము. ఇనుము, ఉక్కు పరిశ్రమ, తర్వాత సహకారం అందించిన దేశాలు ఇక్కడ జతపరచాలి మనము. మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే బొకారో, దుర్గాపూర్, రూర్కెలా ఇవి ఉక్కు పరిశ్రమలు. తర్వాత సహకారం అందించిన దేశాల పేర్లు జర్మనీ, సోవియట్ యూనియన్, తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఇచ్చినాడు ఇక్కడ. దీనికి ఆన్సర్ మీకు తెలిసిందే, సెకండ్ ఆప్షన్ ఇక్కడ BCA. బొకారో అనేటువంటి ఉక్కు కర్మాగారానికి సహకారం అందించినటువంటి దేశము సోవియట్ యూనియను, దుర్గాపూర్ యునైటెడ్ కింగ్డము, రూర్కెలా జర్మనీ. తర్వాత చికాగోలోని ఒక జంతు వధశాలలో ఉపయోగించే అసెంబ్లీ లైన్ పద్ధతిని డెట్రాయిట్లోని తన కార్ల తయారు చేసే కర్మాగారంలో ఉపయోగించినటువంటి వారు. మరి దీనికి ఆన్సర్ హర్గ్రీవ్స్, హెన్రీ ఫోర్డు, జేమ్స్ హెన్రీ, తర్వాత కార్డల్. మరి దీనికి ఆన్సర్ మాత్రం ఇక్కడ సెకండ్, ఇక్కడ హెన్రీ ఫోర్డ్ అనమాట. చూడండి, చికాగోలోని ఒక జంతు వధశాలలో ఉపయోగించేటువంటి అసెంబ్లీ లైన్ పద్ధతిని డెట్రాయిట్లోని తన కారు తయారు చేసే కర్మాగారంలో ఉపయోగించిన వారు ఎవరంటే హెన్రీ ఫోర్డ్ అనమాట. తర్వాత ఎల్ డొరాడో అంటే ఏమంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లు తీవ్ర తుఫానా, అంటువ్యాధి, లేకపోతే అగ్నిపర్వతం, లేకపోతే బంగారానికి ప్రసిద్ధి చెందిన నగరం అనేది ఇక్కడ. దీనికి ఆన్సర్ ఫోర్త్, ఇక్కడ బంగారానికి ప్రసిద్ధమైనటువంటి నగరము ఎల్ డొరాడో. ఇది బంగారానికి ప్రసిద్ధి చెందినటువంటి నగరం అవుతుంది. తర్వాత బాంబు తుపాకీ సంస్కృతిని ఆరాధించడానికి నేను ఇష్టపడట్లేదని కానీ సమాజంలో విప్లవం రావాలని కోరుకుంటున్నాను అని ఉద్ఘాటించినటువంటి వారు ఎవరు? మనకి ఇచ్చిన ఆప్షన్లు గాంధీజీ, బతుకేశ్వర్ దత్, భగత్ సింగ్, తర్వాత సుభాష్ చంద్రబోస్. దీనికి ఆప్షను థర్డ్ ఇక్కడ భగత్ సింగ్. బాంబు తుపాకీ సంస్కృతిని ఆరాధించడానికి నేను ఇష్టపడట్లేదని కానీ సమాజంలో మాత్రం విప్లవం రావాలని కోరుకున్నటువంటి వారు ఎవరంటే భగత్ సింగ్ గారు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వినియోగదారుల రక్షణ చట్టము 1986 కోప్రాకు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆన్సర్లు 4 ఉన్నాయి ఇక్కడ. రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో 3 అంచెల పాక్షిక న్యాయ వ్యవస్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. సెకండ్ వన్, రూపాయలు 10 లక్షల కంటే ఎక్కువ చెల్లింపులకు చెందిన కేసులను జాతీయ కమిషన్ స్వీకరిస్తుంది. థర్డ్ ఇక్కడ రూపాయలు 1 లక్ష నుండి 10 లక్షల విలువ గల కేసులను రాష్ట్ర స్థాయి వినియోగదారులు వివాదాల పరిష్కార కమిషన్లు పరిష్కరిస్తాయి. ఫోర్త్ వన్, భారతదేశంలో వినియోగదారులను మరింత బలోపేతం చేసేందుకు కోప్రాను 2019 సంవత్సరంలో సవరించారు. మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇక్కడ. ఇది సరైన వాక్యం అవుతుంది ఇక్కడ. వినియోగదారుల రక్షణ చట్టం 1986కు సంబంధించిన సరైన వాక్యము ఫోర్త్ వన్ మాత్రమే ఇక్కడ. భారతదేశంలో వినియోగదారులను మరింత బలోపేతం చేసేందుకు కోప్రాను 2019లో సవరించారు. తర్వాత ఆర్థిక వ్యవస్థలోని రంగాల ఆధారంగా భిన్నమైన దాన్ని గుర్తించండి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఇక్కడ పోస్ట్ మ్యాను, చేపలు పట్టేవారు, కొరియరు, పాలు అమ్మేవారు. మరి ఇందులో భిన్నమైనది ఏమంటే ఇక్కడ సెకండ్, ఇక్కడ చేపలు పట్టేవారు అనేటువంటిది ఆర్థిక వ్యవస్థలోని రంగాల ఆధారంగా భిన్నమైన దాన్ని గుర్తించడం అంటే చేపలు పట్టేవారు అనమాట. సరే, తర్వాత నెక్స్ట్ వన్, శ్రీలంక తమిళ భాషను విస్మరిస్తూ సింహళ భాషను ఏకైక అధికార భాషగా గుర్తించడానికి చట్టం చేసిన సంవత్సరం 1956, 1965, 2006, 1976. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ ఇక్కడ 1956 సంవత్సరంలో శ్రీలంక తమిళ భాషను విస్మరిస్తూ సింహళ భాషను ఏకైక అధికార భాషగా గుర్తించడానికి చట్టం చేసిన సంవత్సరం 1956. తర్వాత దీనికి కూడా ఆన్సర్ ఇక్కడ పోస్ట్ మ్యాను, కొరియరు, పాలమేవారు ఇవన్నీ కూడా సేవల కిందికి వస్తే చేపలు పట్టేటువంటిది అనమాట ప్రాథమిక రంగం కిందికి రావడం జరుగుతుంది అనమాట అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పులిచింతల ప్రాజెక్టు ఈ నదిపై నిర్మించారు. సరే, మీకు ఇచ్చేది ఆన్సర్ కృష్ణానది, గోదావరి, పెన్నా, మంజరి, కృష్ణానది. పులిచింతల ప్రాజెక్టు కృష్ణానదిపై నిర్మించారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్,
నీతి ఆయోగ్ మొదటి వైస్ చైర్మన్ ఎవరంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో సుమన్ కే బేరి, రాజీవ్ కుమార్, అరవింద స్వామి, తర్వాత అరవింద పనగరియా. దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇక్కడ అరవింద్ పనగరియా. వీరు నీతి ఆయోగ్ యొక్క మొదటి వైస్ చైర్మన్. నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రధానమంత్రి గారు ఉంటారనమాట. వైస్ చైర్మన్ మాత్రం మారుతుంటారు. ఇక్కడ మొదటి వైస్ చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగరియా. తర్వాత మార్షల్ ప్రణాళికను ప్రతిచర్యగా రష్యా ప్రతిపాదించిన ప్రణాళిక. మార్షల్ ప్రణాళికను ప్రతిచర్యగా రష్యా ప్రతిపాదించినటువంటి ప్రణాళిక ఏదంటే మనకి ఇచ్చిన ఆప్షన్ వార్సా ప్రణాళిక, మాల్టో ప్రణాళిక, కూప్ డి ప్రణాళిక, బ్రస్సెల్స్ ప్రణాళిక. మరి దీనికి ఆన్సర్ మాత్రం ఇక్కడ సెకండ్ ఇక్కడ మాల్టో ప్రణాళిక అనేటువంటిది మార్షల్ ప్రణాళికకు ప్రతిచర్యగా రష్యా ప్రతిపాదించినటువంటి ప్రణాళిక కిందకి వస్తుంది ఇది. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, నది వలన ఏర్పడే క్రమక్షయ భూస్వరూప వర్గానికి చెందనిది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు జలపాతాలు, నదీకృత వేదికలు, నది లోయలు, టొంబోలో అంట. మరి దీనికి ఆన్సర్ మాత్రం ఒక ఫోర్త్ ఇక్కడ టొంబోలో అనేటువంటిది నది వలన ఏర్పడే క్రమక్షయ భూస్వరూప వర్గానికి చెందనిది ఇది. మిగతావన్నీ కూడా జలపాతాలు, నదీకృత వేదికలు, నది లోయలు ఇవన్నీ కూడా చెందినటువంటివి. తర్వాత ఢిల్లీ సుల్తానుల కాలంలో గుర్రాల ద్వారా జరిపే తపాలా బదిలీ వ్యవస్థను ఇలా పిలుస్తారు. ఇచ్చిన ఆప్షన్లు దవా, ఉలుక్, డాక్, గవా. దీనికి ఆన్సర్ మాత్రం ఇక్కడ సెకండ్ ఇక్కడ ఉలుక్ అని ఢిల్లీ సుల్తానుల కాలంలో గుర్రాల ద్వారా జరిపేటువంటి తపాలా బదిలీ వ్యవస్థకు పేరు అనమాట అది. తర్వాత అందుకే ద్రవ్యోల్బణ రేటు 4 నుండి 10% మధ్యలో ఉంటే అప్పుడు దానిని ఇలా పిలుస్తారు. ప్రాకే ద్రవ్యోల్బణము, నడిచే ద్రవ్యోల్బణము, పరిగెత్తే ద్రవ్యోల్బణము, ఉరకలు వేసే ద్రవ్యోల్బణము. దీనికి ఆన్సర్ మాత్రం తాడు ఇక్కడ పరిగెత్తేటువంటి ద్రవ్యోల్బణం అని పిలుస్తారనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత సరే ఇక్కడ మెథడ్ ఉన్న తర్వాత ఇక్కడ మరి మెథడ్ చూస్తే ఒకసారి మనము ఓకియోనోమస్ అనే 2 గ్రీకు పదాల నుండి ఏర్పడిన సాంఘిక శాస్త్ర విభాగం ఏదంటే మనకి ఇచ్చిన ఆప్షన్ పౌరశాస్త్రము, సామాజిక శాస్త్రము, అర్థశాస్త్రము, సాంఖ్యక శాస్త్రం. దీనికి ఆన్సర్ తాడు ఇక్కడ అర్థశాస్త్రం అనమాట. ఓకియోనోమస్ అనేటువంటి 2 గ్రీకు పదాల నుండి ఏర్పడినటువంటి సాంఘిక శాస్త్ర విభాగము అర్థశాస్త్రం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాన సరైన ప్రవచనాలను గుర్తించండి. మనకి ఇచ్చిన ఆప్షన్ స్టేట్మెంట్లో ఉద్దేశాలు స్పష్టమైన ప్రకటనల రూపంలో ఉన్న వాక్యాలు, ఆశయాల నుండి గమ్యాలు ఏర్పడతాయి, లక్ష్యాలు నిర్దిష్ట కాల పరిమితిలో సాధించగలిగేవి. దీంట్లో సరైన ప్రవచనాలు ఏమంటే మనకి ఇచ్చిన ఆప్షన్లలో సెకండ్ ఇక్కడ బీసీ 2 కూడా సరైనటువంటి ప్రవచనం. ఫస్ట్ మాత్రం కాదు, ఏ కాదు ఇక్కడ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సాంఘిక శాస్త్ర విలువలు, లక్షణాల గురించి సరైన సమాధానం గుర్తించండి. మనకి ఇచ్చిన ఆప్షన్లు అమృతమైనవి, సాపేక్షమైనవి, కొలవదగినవి. సెకండ్ ఆప్షన్ ఆపాదించబడేవి, శాశ్వతమైనవి, నమ్యత కలిగినవి. థర్డ్ వన్ అంతర్లీనమైనవి, పుట్టుకతో వచ్చేవి, నిర్దిష్టమైనవి. ఫోర్త్ వన్ సాపేక్షమైనవి, నమ్యత కలిగినవి, అంతర్లీనమైనవి. మనకి ఆన్సర్ మాత్రం ఇక్కడ ఫోర్త్ ఇక్కడ సాంఘిక శాస్త్ర విలువ లక్షణాలు అనేటువంటివి సాపేక్షమైనవి, నమ్యత కలిగినవి, తర్వాత అంతర్లీనమైనవి. ఇది ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్లిష్టత స్వభావరీత్యా క్రింది విద్యా లక్ష్యాల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. మనకి ఇచ్చినటువంటి ఇక్కడ స్టేట్మెంట్లు వ్యాఖ్యానించడము, ఎక్స్ట్రాపోలేషన్, తర్వాత జ్ఞానం, తర్వాత అనువాదం. మరి ఇందులో సరైన క్రమం ఏదంటే ఇక్కడ 2 ఆప్షన్ ఇచ్చినాడు ఇక్కడ సిడిఏబి. మరి సి జ్ఞానము, డి అంటే అనువాదము, అనువాదము, తర్వాత వ్యాఖ్యానించిన తర్వాత ఎక్స్ట్రాపోలేషన్. ఇవి విద్యా లక్ష్యాల యొక్క సరైన వరుస క్రమం అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఏ శాస్త్రం కూడా ప్రాథమిక స్థాయిలోనే సమగ్రంగా బోధించకూడదు అను సూత్రంపై ఆధారపడినటువంటి విద్యా ప్రణాళిక ఉపగమం ఏదంటే మనకి ఇచ్చిన ఆప్షన్లు తార్కిక ఉపగమము, సెకండ్ వన్ ఏకకేంద్ర ఉపగమనము, తర్వాత థర్డ్ వన్ వర్తులాకార ఉపగమనము, తర్వాత ఫోర్త్ వన్ మనోవైజ్ఞానిక ఉపగమనం అంట. మరి దీనికి ఆన్సర్ థర్డ్ ఇక్కడ వర్తులాకార ఉపగమనం అనేది ఆన్సర్ అవుతుంది. ఏ శాస్త్రం కూడా ప్రాథమిక స్థాయిలోనే సమగ్రంగా బోధించకూడదు అనేటువంటి సూత్రంపై ఆధారపడినటువంటి విద్యా ప్రణాళిక ఉపగమం ఏదంటే వర్తులాకార ఉపగమం అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, హెన్రీ మేరిసన్ రూపొందించినటువంటి యూనిట్ బోధనా సోపానాలలో వైయక్తిక భేదాలు గుర్తించడానికి సవరణాత్మక బోధనకు ఉపయోగపడేటువంటి దశ. మనకి ఇచ్చిన ఆప్షన్లు ప్రదర్శన, అన్వేషణ, వ్యవస్థీకరణ, సాంశీకరణ. మరి దీనికి ఆన్సర్ మాత్రం ఇక్కడ ఫోర్త్ ఇక్కడ సాంశీకరణ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల మానసిక క్రియాశీలత పెంచుటకు అనువైన పద్ధతి ఆగమన, నిగమన, ఉపన్యాస, సంశ్లేషణ. దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి అనేటువంటిది
పిల్లల మానసిక క్రియాశీలత పెంచుటకు ఉపయోగపడేటువంటి అనువైనటువంటి పద్ధతి. తర్వాత క్రింది వానిలో భాగస్వామ్య అభ్యసన విధానాలు మనకి ఇచ్చిన ఆప్షన్లు జట్టు పని, ప్రయోగశాల కృత్యము, వల్లి వేయడము, గ్రంథాలయ పఠనము. ఇందులో భాగస్వామ్య అభ్యసన విధానాలు ఏవంటే ఇక్కడ మరి దీనికి ఆన్సర్ 2 ఇక్కడ ABD. జట్టు పని, ప్రయోగశాల కృత్యము, గ్రంథాలయ పఠనం ఈ 3 కూడా భాగస్వామ్య అభ్యసన విధానాలు అవుతాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక అభ్యసన సందర్భంలో భాగంగా భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి విద్యార్థులు స్వయంగా అధ్యయనం చేస్తున్నారు. వారికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఈ రాజ్యాంగ సవరణను పరిశీలించమని సూచించవచ్చు. మరి ఏదంటే అది 12 రాజ్యాంగ సవరణ 12, 32, 42. దీనికి ఆన్సర్ మాత్రం ఇక్కడ 4th ఇక్కడ 42, 42 అనమాట. రాజ్యాంగ ప్రవేశిక గురించి 42వ రాజ్యాంగ సవరణ గురించి పరిశీలించమని చెప్పవచ్చు అనమాట మనం. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, డొనాకో డివర్, జేమ్స్ షేవర్లు అభివృద్ధి చేసిన బోధనా పద్ధతి ఏమంటే మనకి ఇచ్చిన ఆప్షన్లు సహకార అభ్యసనము, పాత్ర పోషణ పద్ధతి, న్యాయధర్మ విచారణ పద్ధతి, సిమ్యులేషన్ పద్ధతి. మరి దీనికి ఆన్సర్ 3rd ఇక్కడ న్యాయధర్మ విచారణ పద్ధతి అనేటువంటి దీనికి ఆన్సర్ అవుతుంది. డొనాకో డివరు, జేమ్స్ షేవర్లు అభివృద్ధి చేసినటువంటి బోధనా పద్ధతి అనమాట అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ ప్రకారం మూల్యాంకనం అనేటువంటిది మనకి ఇచ్చిన స్టేట్మెంట్లలో నిరంతర ప్రక్రియ విద్యా లక్ష్యాలతో సంబంధం కలిగినది, విద్యార్థుల అభ్యసన అలవాట్లపై ప్రభావము చూపుతుంది, మాపనం చేయడానికి మాత్రమే ఉద్దేశించబడినది. మరి దీనికి ఆన్సర్ మాత్రం ఇక్కడ 3rd ఇక్కడ ABC 3 కూడా ఆన్సర్లు అవుతాయి. కొఠారి కమిషన్ ప్రకారం మూల్యాంకనం అనేటువంటిది నిరంతర ప్రక్రియ విద్యా లక్ష్యాలతో సంబంధం కలిగినది, తర్వాత విద్యార్థుల అభ్యసన అలవాట్లపై ప్రభావం చూపుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, దానికంటే ముందు మీకు దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పడిన జాతీయ మదింపు కేంద్రం మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు NTS, ఏమి ఇచ్చినట్టు ఇక్కడ పరాకు, తర్వాత నాయిస్ NAES, తర్వాత స్లాష్. మరి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి జాతీయ మదింపు కేంద్రం ఏదంటే దీనికి ఆన్సర్ 2nd ఇక్కడ పరాక్ అనమాట, PARAKH అనేటువంటిది ఏర్పడింది. సో థ్యాంక్ యూ, దయచేసి వీడియో లైక్ చేయండి.